వీక్షకులందరికీ నమస్కారం. సహజంగా అధికారంలోకి రావడానికి ఏ పార్టీ అయినా ఎన్నికల్లో రకరకాల హామీలు, మేనిఫెస్టోలో పేజీలు పేజీలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ఉంటారు. ఎందుకంటే రాజకీయ నాయకుడి అంతిమ లక్ష్యం అధికారం. ఇచ్చిన హామీలు అమలు చేస్తామా లేదా, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి ఎంత అవుతుంది అనే విషయం రాజకీయ నాయకులు తెలిసినా 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే 20 లక్షల కోట్ల హామీలు ఇస్తారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలి, వాటిలో ఎంతవరకు కోత వేయవచ్చు అనే దాని మీద పరిశోధన చేస్తారు. ఎవరు అధికారంలో ఉన్న అంతే. 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో అద్భుతమైన పథకాలకి అంకురార్పణ చేసి హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే బాధ్యతను భుజానికి వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 దాకా నవరత్నాల పేరుతో ఆ నవరత్నాల తైలం జనానికి రాసినా కూడా పథకాలు అయితే తీసుకున్నారు, కానీ మరి రోడ్ల మీద గుంటల్లో పడి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? పన్నులు వసూలు చేసేటప్పుడు మధ్యతరగతి ఉద్యోగులు, వ్యాపారుల దగ్గర నుంచి చెవులు పిండి వసూలు చేస్తారు. వాటిని ఇష్టం వచ్చినట్టు కొంతమంది ఖాతాల్లోకి జమ చేసి అదే సంక్షేమం అని పేరు చెప్పి 2019 నుంచి 2024 దాకా గుంతల ప్రభుత్వాన్ని నడిపారు. వైసీపీ ప్రభుత్వం కాదు, గుంతల ప్రభుత్వం. ఒక్క రోడ్డు మీద ఒక్క బోడిచింది కూడా లేదు. ఆ విధంగా రోడ్డును దారుణంగా తయారు చేసి లక్షలాది మంది, కోట్లాది మంది, 5 కోట్ల మంది జనాభా అంటే రోజుకు రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు 4,90,00,000 ఉంటారు. ఆ మూలన లెగవలేని 10 లక్షల మంది తప్ప ప్రతి వాడు లెగిస్తే రోడ్డు మీద రావాల్సింది. మరి రోడ్లన్నీ అంత దరిద్రంగా పెట్టి నేను 129 సార్లు బటన్ నొక్కి 3,29,000 కోట్లు నేరుగా ₹1 అవినీతి లేకుండా అక్కా చెల్లెమ్మల ఖాతాలో వేస్తే నాకు 11 సీట్లే వచ్చాయి. ఎక్కడో మోసం జరిగింది, ఈవీఎంలో మోసం చేశాను. ఓడిపోతేనేమో ఈవీఎంలో మోసం జరిగినట్టు, గెలిస్తేనేమో నా ఫోటో చూసి గెలిచారు, మీదేముంది అని చులకనగా మాట్లాడతారు. తాజాగా వారికి చెందిన మీడియాలో ఒక అద్భుతమైన కథనాన్ని వండి వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో 5 లక్షల పెన్షన్లు కట్ చేశారు అనేది ఈ కథనం సారాంశం. పెన్షన్లు కట్ చేసేది ఏముండదు ఆయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 66,34,372 పెన్షన్లు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలల కాలం అయింది. పెన్షన్లు 60 ఇయర్స్ అబవ్ వాళ్ళే పెన్షనర్లలో 90% ఉన్నారు. 60 ఇయర్స్ లోపోళ్ళు, విడోస్ కానీ, మత్స్యకారులు, కొంతమంది కొన్ని వర్గాలకు రాయితీలు ఇచ్చారు కాబట్టి వారు 60 ఇయర్స్ లోపోళ్ళు కూడా ఉంటారు. మిగతా వాళ్ళంతా 60 సంవత్సరాల పైనే. 60 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు రాగానే పెన్షన్ వస్తుందా? రాదు. మరో 4-5 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు 64 ఏట ఆ పెన్షన్ వచ్చింది. అంటే 66 లక్షల్లో 60 లక్షల మంది 64 సంవత్సరాల పైనే ఉంటారు. వీరిలో ప్రతి సంవత్సరం 4% మరణాలు ఉంటాయి. ఎందుకంటే 64 సంవత్సరాలు వయసు అంటే అందరికీ 64 కాదు, 64 నుంచి 89 సంవత్సరాలు, 100 సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు పెన్షన్ తీసుకునే వాళ్ళు. మరి వీళ్ళలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. 19 నెలల కాలంలో ఎంతమంది కాలం చేశారు? చనిపోయిన వారి పెన్షన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యి అనకాతలో పెట్టుకొని ఫోటో తీసుకొని 60% వైకల్యం అని రాసి నెలకు 10,000 పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అనర్హులు పెన్షన్ తొలగించినా కూడా అన్యాయమేనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. 19 నెలల కాలంలో ఎంతమంది చనిపోయారు అనే దాని గురించి రిజిస్టర్ ఉంటుంది, లెక్కలు తీయండి బయటికి. చనిపోయిన వారి పెన్షన్ తొలగించడం కూడా అన్యాయం అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 వరకు కొత్తగా పెన్షన్స్ ఇచ్చింది లేదు. ఇంకా ఎన్నికలు ఇంకో ఏడాది ముందు ఉందనగా
అప్లై చేసుకున్న వాళ్ళందరికీ దొంగ పెన్షన్లన్నీ రాసి వైసీపీ కార్యకర్తలకి 50% వైకల్యం ఉంటే 150%, 100% రాపించి పెన్షన్లు కాజేశారు. ఇప్పుడు అవన్నీ తీస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు పెన్షన్లు తొలగిస్తూ ఉన్నాడు. వికలాంగులను వేసుకొచ్చి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వికలాంగులు వేసుకొచ్చి కొత్త పెన్షన్ ఒకటే ఇవ్వడం లేదని చెప్పేసి పేజీలు కథనాలు వండివచ్చు. 40 సంవత్సరాలు ఉన్న వికలాంగుడు ఈ రోజు వికలాంగుడు అయిన వ్యక్తి కాదు. మరి 2019 నుంచి 2024 దాకా ఆ వికలాంగుడికి మీరు ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు అని ఒకసారి ప్రశ్నించుకోండి. కూటమి ప్రభుత్వం తాజాగా మరలా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంది. దానికి సంబంధించిన సమాచారం అంతా సచివాలయాల ద్వారా సేకరిస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి అర్హులు ఎంతమంది ఉన్నారో తేల్చి ఇంటింటి సర్వే చేసిన తర్వాత కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. 66 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే ప్రస్తుతానికి 61 లక్షలే ఉన్నారు. 5 లక్షల మంది ఏమైపోయారు, తీసేశారు అంటారు. అంటే 66 లక్షల మంది 19 నెలల క్రితం ఉంటే ఇప్పటికే 66 లక్షల మంది ఉంటారా జనాభాలో? కనీసం కామన్ సెన్స్ లేకుండా వండి వచ్చారు. ఇంక ఫోటోలన్నీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు మంచానికే పరిమితమైన వాళ్ళందరినీ ఏరకొచ్చి ఫొటోస్ అన్ని పెట్టారు. మరి వాళ్ళందరికీ మీరు 2019 నుంచి 2024 దాకా 33 లక్షల పెన్షన్లని 66 లక్షలు చేసిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ వీళ్ళందరినీ ఎందుకు వదిలేశారు? అప్పుడే వేయాల్సిందిగా. ఇలా కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని ఏడుస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా మీ ఏడుపులు పట్టించుకుంది. అర్హులైన ఈ 19 నెలల్లో అర్హత సాధించిన వారికి కూడా పెన్షన్లు ఇచ్చేందుకు రాబోయే కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు.